Hello everyone, this is Dr. Jahnavi Penamalli, obstetrician and gynecologist, Raghavi Hospital, Kukatpalli. ఇవాళ మనం కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో ఏది బెటర్, ఎవరు ఏది యూస్ చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా వరకు అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే చాలామందికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. సో ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని, అబార్షన్ రేట్ని తగ్గించాలంటే మనం ప్రొటెక్షన్ యూస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ మెథడ్లోనూ 100% ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఒకవేళ 100% ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే అబ్స్టినెన్స్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే కలవకుండా ఉంటే ఎలాంటి ప్రొటెక్షన్ అవసరం లేదు కాబట్టి. సో ఇంకా కాంట్రాసెప్షన్ మెథడ్స్కి వస్తే మెయిన్గా న్యాచురల్ మెథడ్స్ కూడా ఉంటాయి. దానివల్ల ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా కాండమ్స్ ఆర్ బ్యారియర్ మెథడ్స్, దానివల్ల విత్డ్రావల్ మెథడ్ వల్ల చాలా ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ, అవి లెస్ ఎఫెక్టివ్ అనమాట. ఆల్మోస్ట్ 100 మందిలో 20 మందికి 18 మంది వరకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంజెక్షన్స్ అండ్ హార్మోనల్ పిల్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటి అంటే కొంచెం మోడరేట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, బట్ ఫెయిల్యూర్ రేట్ వీటిల్లో కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ 99% మనకు ప్రొటెక్షన్ కావాలి అంటే ఐయుసిడి లూప్ అంటారు. ఐయుసిడిని లేదంటే ఇంప్లాంట్స్ వల్ల మనకి ఆల్మోస్ట్ లెస్ దాన్ 1 in 100 ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఎవరు ఏది యూస్ చేయాలి అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు, వాళ్ళు బ్యారియర్ మెథడ్ యూస్ చేసుకుంటే బెటర్. అండ్ ఒకవేళ వన్స్ డెలివరీ అయిన వెంటనే, ఒక బేబీ ఉంది, డెలివరీ అయింది, మళ్ళీ వెంటనే ఉండద్దు, అట్లీస్ట్ 3 years గ్యాప్ ఉండాలి. కాబట్టి వాళ్ళైతే ఐయుసిడి ఆర్ లూప్ అనేది వేసుకుంటే మంచిది. అది అట్లీస్ట్ అది 5 years ఉంటుంది, 3 years ఉంటుంది, 10 years ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు అది రిమూవ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ సేఫ్ అండ్ ఫెయిల్యూర్ రేట్ కూడా లెస్ దాన్ 1% అనమాట. అండ్ ఒకసారి వన్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే, అంటే 2 పిల్లలు కనుక పుట్టేశారు అంటే పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్, కాంట్రాసెప్షన్ మెథడ్ ఏంటి అంటే ఆడవాళ్ళలో ట్యూబెక్టమీ అండ్ మగవాళ్ళలో అయితే వాసెక్టమీ, ఇవి చేయించుకుంటే చాలా మంచిది. సో ఎవరు ఏది వాడాలనేది మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సజెషన్ తీసుకొని యూస్ చేసుకుంటే అబార్షన్ రేట్స్ని కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.